ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. మొదటి దినవృత్తాంతములో 29వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది, హెచ్చించువాడవును అందరికీ బలమిచ్చువాడవును నీవే అనేటువంటి మాటను మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను సొలొమోను రాజు ఆయన రాజుగా హెచ్చించబడినప్పుడు, దేవుని ద్వారా ఆయన రాజుగా హెచ్చించబడినప్పుడు ఆయన ఈ మాట అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట అనాలి? ఆయన మామూలుగా హెచ్చించబడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజు అనేటువంటి స్థానానికి చాలా పోటీ ఉన్నదండి. దావీదుకి దాదాపు 70 మంది కుమారులు అని చెప్పి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఆ 70 మంది కుమారుల్లో 3 చాలా పోటీలు పడ్డారండి. నేనే తర్వాత రాజును, తర్వాత యువరాజును నేనే అని చెప్పి తమ్ము తామే హెచ్చించుకున్నారు 3. అమ్నోన్ అనే వ్యక్తి, అబ్షాలోము అనేటువంటి వ్యక్తి, అదోని అనేటువంటి వ్యక్తి. వీరు 3 తమ్ము తామునే హెచ్చించుకున్నారు, నేనే రాబో యువరాజును అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ సొలొమోను, ఈయన కూడా దావీదు కుమారుడే, కానీ ఈయన తను తగ్గించుకొని ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను రాజుగా అవ్వడానికి అవకాశం లేదు అనేటువంటి పరిస్థితులు మనుషులకు కనిపించాయి. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఏంటి? దావీదు, నీ తరువాత నీ స్థానంలో నీ కుమారుడైన సొలొమోనునే నేను రాజుగా హెచ్చిస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. కానీ ప్రియులారా, ఆయన యొక్క హెచ్చింపును, ఆ యొక్క గొప్పతనము సొలొమోను రాజుకు కలగకుండా సాతానుడు తోడబుట్టిన సోదరులనే ఆయనకి విరోధంగా అడ్డుబండలుగా లేపేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళు తమ్ము తాము హెచ్చించుకుంటున్నారు, నేనే తర్వాత రాజును, రాబోయే రాజు నేనే అని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా దేవుడు సొలొమోను రాజు యొక్క జీవితంలో తాను ఇచ్చినటువంటి మాట నెరవేర్చుకున్నాడు. సొలొమోనును రాజుగా దేవుడు మార్చాడు. ఆయనకు పోటీగా ఉన్నటువంటి అందరిని దేవుడు ఆయన జీవితాన్ని తొలగించాడు, ఆయన హెచ్చించాడు, రాజుగా హెచ్చించాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా అందరికీ బలమిచ్చువాడు నువ్వే, తండ్రి హెచ్చించువాడు నువ్వే అని చెప్పి ఆయన దేవుని స్తుతించేది మనం చదువుతున్నాం. ఈ యొక్క వాక్యంలో వచనం మీరు చదివినట్లేదు, ఐశ్వర్యము గొప్పతనము అంతా నీ వల్లనే కలుగుతుందయ్యా, నువ్వు సమస్తాన్ని ఏలే దేవుడవు, నువ్వు అనుకుంటే ఏమన్నా చేయగలవని చెప్పి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సొలొమోను రాజు దేవుని స్తుతించేది మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఆయన చేయడానికి ఉద్దేశించింది ఎవ్వరు ఆపలేరు. నీకు గొప్పతనం కలుగు చేయాలంటే ఆయన ఖచ్చితంగా నిన్ను గొప్పవానిగా ఉంచుతాడు, గొప్పదానిగా ఉంచుతాడు. నిన్ను బలపరచాలని చెప్పంటే ఆయన తలంచితే ఖచ్చితంగా నిన్ను బలపరచగలడు. నిన్ను హెచ్చించాలని తలంచితే ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక్క సంగతిని మాత్రం మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఐశ్వర్యము, గొప్పతనము, హెచ్చింపు, బలము ఇవంతా కూడా మన దేవుని ద్వారానే వచ్చాయి. మన మనుషుల ద్వారా కాదు, దేవుడే మనకి వాటిని కలుగజేస్తాడు. కాబట్టి ఈ ఐశ్వర్యము, గొప్పతనము, హెచ్చింపు, బలము ఇవంతా కూడా మీకు మీ కుటుంబానికి కలుగునుగాక. సొలొమోను హెచ్చించిన దేవుడు మీ కుటుంబాన్ని కూడా హెచ్చించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థిద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఐశ్వర్యం, గొప్పతనం నీ వలనే కలుగును. తండ్రి స్తోత్రం యేసయ్యా, బలపరచువాడవు అయ్యా, స్తోత్రం. గొప్ప తండ్రి, హెచ్చించువాడు నీవే అనేటువంటి మాట మేము తండ్రి మేము చదువున్నాం. ఈ మాట తండ్రి మీ బిడ్డలకు జీవితంలో 100% నెరవేరునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీ బిడ్డలు హెచ్చించండి అయ్యా, మీ బిడ్డలు తండ్రి గొప్పవారిగా తండ్రి మార్చమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజంతా కూడా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడిన వారిని ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.